మెగారెన్ టీవీ. సూర్యుడు మన సౌర కుటుంబానికి శక్తి కేంద్రం. లక్షలాది డిగ్రీల ఉష్ణోగ్రతతో నిరంతరం మండుతూ భూమిపై జీవరాశికి ప్రాణం పోస్తున్న ఆ సూర్యుడి శక్తిని నేరుగా భూమిపైనే సృష్టించగలిగితే ఎలా ఉంటుంది? ఇదొక సైన్స్ ఫిక్షన్ సినిమా స్టోరీలా అనిపించిన చైనా శాస్త్రవేత్తలు దీనిని నిజం చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం ప్రపంచం బొగ్గు, పెట్రోలియం లాంటి ఇంధనాలపై ఆధారపడుతుంది. కానీ ఇవి ఒక రోజు అంతరించిపోయేవే. పైగా వీటి వల్ల కాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకే చైనా ఏకంగా 582 టన్నుల బరువైన ఒక భారీ న్యూక్లియర్ ఫ్యూజన్ పవర్ హౌస్ను నిర్మించనుంది. ఇది విజయవంతమైతే మానవాళికి ఇక కరెంటు కష్టాలుండవు. ఈ ఆర్టిఫిషియల్ సన్ ప్రాజెక్టు సాధారణమైనది కాదు. ఈ ఫ్యూజన్ పవర్ హౌస్ బరువు ఏకంగా 582 టన్నులు, అంటే దాదాపు 300 పెద్ద ఏనుగుల బరువుతో సమానం. దీనిని 21 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో భారీ డి ఆకారంతో రూపొందించారు. దీని లోపల అత్యంత శక్తివంతమైన అయస్కాంతాలను ఉపయోగించి ప్లాస్మాను నియంత్రిస్తారు. అంటే మన నిజమైన సూర్యుడి కేంద్ర భాగంలో ఉండే వేడి కంటే ఇది 10 రెట్లు ఎక్కువ. అంత వేడిని తట్టుకొని ఒక చిన్న డబ్బా లాంటి పరికరంలో బంధించి ఉంచడమే ఈ 582 టన్నుల యంత్రం చేయబోయే అసలైన మ్యాజిక్. అసలు ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఏంటో చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. ప్రస్తుతం మన దగ్గర ఉన్న అణు విద్యుత్ కేంద్రాలు న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఒక అణువును విడగొట్టడం ద్వారా పనిచేస్తాయి. దీనివల్ల ప్రమాదకరమైన రేడియేషన్ వెలువడుతుంది. కానీ సూర్యుడిలో జరిగే ప్రక్రియ ఫ్యూజన్. ఇందులో 2 తేలికపాటి హైడ్రోజన్ అణువులను కలిపి ఒక భారీ అణువుగా మారుస్తారు. ఈ ప్రాసెస్లో అపారమైన శక్తి పుడుతుంది. దీనికి కేవలం సముద్రపు నీటిలో దొరికే ఐసోటోపులు ఉంటే చాలు. రేడియో ధార్మిక వ్యర్థాలు ఉండవు. పేలిపోయే ప్రమాదం అస్సలు ఉండదు. 100% క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీని ఇది ఉత్పత్తి చేస్తుంది. సూర్యుడిలో జరిగే న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రక్రియను భూమిపై చిన్న స్థాయిలో పునరావృతం చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఈ ప్రక్రియలో హైడ్రోజన్ అణువులు కలిసి భారీ శక్తిని విడుదల చేస్తాయి. ఈ భారీ అయస్కాంత నిర్మాణానికి 6 ఏళ్ల డిజైన్, పరిశోధన, పరీక్షలు అవసరమయ్యాయి. దీని ఫలితంగా 47 పేటెంట్లు, 25 పరిశ్రమ ప్రమాణాలు సృష్టించబడ్డాయి. సాధారణంగా ఫ్యూజన్ రియాక్టర్లలో ప్లాస్మా ఉష్ణోగ్రతలు 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్ వరకు చేరుతాయి. ఇంతటి తీవ్రమైన వేడిని ఏ సాధారణ పదార్థం కూడా తట్టుకోలేదు. అందుకే శాస్త్రవేత్తలు శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాలను ఉపయోగిస్తారు. చైనా తయారు చేసిన ఈ భారీ మ్యాగ్నెట్ పని కూడా ఇదే. ఇది అత్యంత వేడిగా ఉన్న ప్లాస్మాను గాలిలోనే నియంత్రిస్తుంది. రియాక్టర్ గోడలకు తాకకుండా కాపాడుతుంది. ఇది ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ కోసం అభివృద్ధి చేసిన ఇలాంటి మ్యాగ్నెట్ల కంటే 1.3 రెట్ల ఎక్కువ వాల్యూము, 3 రెట్లు ఎక్కువ నిల్వ చేయబడిన శక్తిని కలిగి ఉంది. ఈ సాంకేతికతతో మండుతున్న అగ్నిగోళాన్ని ప్రత్యక్షంగా తాకకుండా దూరం నుండి అదుపు చేయడం సాధ్యమవుతుంది. ఈ విజయంతో చైనా తన ఫ్యూజన్ శక్తి ప్రణాళికలో మరో కీలక ముందడుగు వేసింది. 2030 నాటికి ఫ్యూజన్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నది ఆ దేశ లక్ష్యం. ఇప్పటికే ఈస్ట్ అనే ప్రయోగ కేంద్రాన్ని చైనా విజయవంతంగా నిర్వహిస్తుంది. దీన్నే చైనా ఆర్టిఫిషియల్ సన్ అని కూడా పిలుస్తారు. 2026 ప్రారంభంలో ఈ కేంద్రం 100 మిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ప్లాస్మాను 1066 సెకండ్ల పాటు కొనసాగించి ప్రపంచ రికార్డు సృష్టించింది. చైనా తన కమర్షియల్ ఫ్యూజన్ రోడ్ మ్యాప్లో భాగంగా 2027 చివరి నాటికి బర్నింగ్ ప్లాస్మా ఎక్స్పెరిమెంటల్ సూపర్ కండక్టింగ్ టోకమాను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అమెరికా, యూరోప్, జపాన్ లాంటి ఎన్నో దేశాలు దశాబ్దాలుగా ఈ కృత్రిమ సూర్యుడిని తయారు చేయడానికి 100 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. కానీ చైనా మాత్రం అందరికంటే ముందు వరుసలో నిలబడింది. అత్యంత వేగంగా లేటెస్ట్ టెక్నికల్ అడ్వాన్స్మెంట్స్తో ఈ 582 టన్నుల పవర్ హౌస్ను డిజైన్ చేసి సైన్స్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఒకవేళ చైనా ఈ ఫ్యూజన్ ఎనర్జీని పూర్తిగా కమర్షియలైజ్ చేస్తే ప్రపంచ ఇంధన మార్కెట్ మొత్తం డ్రాగన్ కంట్రీ గుప్పెట్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఒక రకంగా అమెరికా లాంటి అగ్రరాజ్యాలకు అతిపెద్ద సవాలని చెప్పవచ్చు. ఏది ఏమైనా కృత్రిమ సూర్యుడి ప్రయోగం అనేది కేవలం ఒక దేశానికి సంబంధించినది కాదు. ఇది మొత్తం మానవాళి మనుగడను మార్చేసే ఒక సంజీవని. 582 టన్నుల ఈ ఫ్యూజన్ పవర్ హౌస్ ద్వారా చైనా అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుందా, లేక ఈ ప్రయోగాల్లో ఇంకెన్ని సవాళ్లు ఎదురవుతాయి అన్నది ముందు చూడాల్సిందే. రాబోయే 10 ఏళ్లలో మనకు కరెంటు బిల్లులు లేని, కాలుష్యం లేని భవిష్యత్తు అందుబాటులోకి రానుందని శాస్త్రవేత్తలు బలంగా నమ్ముతున్నారు.